వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్త్ మెడికల్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ చూసుకుంటే పోస్ట్ వైజ్గా స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసిటిక్ మల్టీ రీహబిలిటేషన్ వర్కర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండర్ అండర్ ద హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. అప్లికేషన్ ఇన్వైటెడ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఫార్మాసిటికల్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డ్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోండి. apmsrb.ac.in ఆర్ ఎంఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ముందుగా అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ నెంబర్తో అప్డేట్ కోసం మెసేజ్ కమ్యూనికేషన్ కోసం ముందు రిజిస్టర్ చేసుకోండి. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న అభ్యర్థులు ఇక్కడ చూసుకుంటే డీటెయిల్గా చూసుకుందాం. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ 419 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఫార్మసిస్ట్ 24 పోస్టులు ఉన్నాయి. మల్టీ రీహబిలిటేషన్ 86 పోస్టులు ఉన్నాయి. టోటల్ 529 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అకాడమిక్ ఇయర్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. ఇక్కడ చూసుకొని స్టాఫ్ నర్స్ చూసుకుంటే ఇక్కడ స్టాఫ్ నర్స్ రెమ్యునరేషన్ చూసుకుంటే 27,675 రూపాయలు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. స్టాఫ్ బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, ఏపీ ఎన్ఎంసి రిజిస్ట్రేషన్ విత్ అప్ టు రెన్యువల్ చేసి ఉండాలి. అలాగే ఫార్మసిస్ట్ 23,000 రెమ్యునరేషన్ 23,393 రూపాయలు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మస్ట్గా ఎవరైతే రిజిస్టర్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో అప్ టు డేట్ రెన్యువల్ చేసి ఉండాలి. మల్టీ రీహబిలిటేషన్ వర్క్ చేయాలనుకున్న అభ్యర్థులు పోస్ట్ కోసం 23,494 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్. కాంట్రాక్ట్ బేసిస్లో ఇది కూడా 10th లేదా ఇంటర్ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 1.5 year సర్టిఫికేట్ కోర్స్ మల్టీ రీహబిలిటేషన్ వర్క్ చేసి ఉండాలి. యూనివర్సిటీ లేదని గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్టర్ రీహబిలిటేషన్ పర్సనల్ యాక్ట్ కింద రిజర్వేషన్ చూసుకుంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించడం. పీడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఏజ్ చూసుకుంటే ఇక్కడ ఏజ్ మినిమం 18 to 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్ పర్ నామ్ ప్రకారం. లెస్ దెన్ 18 years, మోర్ దెన్ 42 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కింద చూద్దాం. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years వరకు అప్లై చేసుకోవచ్చు. 5 years అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. 52 years పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే 3 years వరకు అంటే 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కలిగిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదర్ స్టేట్ అభ్యర్థులు అప్లై చేయడానికి వీలు ఉండదు. ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 100. 75 మార్క్స్ క్వాలిఫై, బట్ దానికన్నా ఎక్కువ మార్కులు వస్తే ఇంకా మంచిది. టాప్ 10 మార్క్ బేస్డ్ ఆన్ వెయిటేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫికేషన్ డిపెండ్ ఆన్ 1 మార్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీజీఆర్ సూపర్ స్పెషాలిటీ కంప్లీటెడ్ ఇయర్ చేసిన 15 మార్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఉంటుంది.
ముందుగా మనం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి మనకు 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే వెయిటేజ్ చూసుకుంటే 5 మార్క్స్ 6 మంత్స్ సర్వీస్ చేసిన వాళ్ళకి కోవిడ్-19లో వర్క్ చేసిన వాళ్ళకి, అలాగే 2.5 మార్క్స్ 6 మంత్స్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియా చేసిన వాళ్ళకి 2 2.5 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. 6 మంత్స్ వర్క్ చేసిన 2.5 మార్క్స్ 2.0 మార్క్స్ ఇన్ 6 మంత్స్ ఇన్ రూరల్ ఏరియా చేసిన అభ్యర్థులకు యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అలాగే 1 మార్క్ is 6 months service in urban area. No weightage for will given surrender less than is 6 months. 6 months కన్నా తక్కువ వర్క్ చేసిన వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం ఉండదు. ఇన్ కేస్ ఎవర్ కోవిడ్-19 కంప్లీట్స్ చేసే అవార్డింగ్ అండ్ వెయిటేజ్ మార్క్స్ కూడా లెస్ దెన్ 1 మంత్ చేసిన వాళ్ళకు సపరేట్ స్పెషల్ డే విల్ బి నాట్. కాంట్రాక్ట్ వెయిటేజ్ చూసుకుంటే అప్లై చేసే విధానం చూసుకుంటే ఇక్కడ అప్లికెంట్ మస్ట్గా ఫీజ్ ఓసీ కేటగిరీస్ అదర్ ₹1,200 పే చేయాల్సింది. మస్ట్గా జనరల్ కేటగిరీ 1,200, ఓసీ కేటగిరీస్ 900. ఫర్ ఎస్సీ ఎస్టీ పర్సన్ బెంచ్ వర్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులు కూడా పేమెంట్ గేట్వే ఈజ్ ప్రొవైడెడ్. అప్లికెంట్ మోడల్స్ ఫీజు ఉండదు. ₹900 ఫీజు ఉంటుంది ఫర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే మస్ట్గా సబ్మిట్ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోండి. జూన్ 13 నుంచి జూన్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం ఉంది, అప్లై చేసుకోండి. అప్లికేషన్ మస్ట్ బి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. ఆల్ అప్లికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆన్లైన్ చూసుకుంటే ఏ సర్టిఫికేట్స్ లేటెస్ట్ స్కానెడ్ ఫోటోకాపీ, ఎస్సీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ 10th to ఆఫ్టర్ 10th. అలాగే తెలంగాణ నుంచి ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్, బైఫర్కేషన్ సర్టిఫికేట్స్ మొత్తం, బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం సర్టిఫికేట్, బీ ఫార్మసీ సర్టిఫికేట్స్, ఫస్ట్ మెమోస్ మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏపీ ఎన్ఎంసి కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని రెన్యువల్ సర్టిఫికేట్, ఏపీ ఫార్మసీ రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ రెన్యువల్ సర్టిఫికేట్, పర్సనల్ రీహబిలిటేషన్ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోవాల్సింది యాక్ట్ కింద. కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ డిఎన్ఎం, అలాగే సదరం సర్టిఫికేట్, మెడికల్ మొదలైన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముందుగా హోమ్ పేజ్కి వెళ్ళి క్లిక్ చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి హోమ్ పేజ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. సెలెక్షన్ నేమ్ ఆఫ్ పోస్ట్ ఫిల్ చేసిన తర్వాత అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం ఎంట్రీ, అడ్రస్, ఫార్మేషన్ మొత్తం డీటెయిల్స్గా, నెట్ అప్లికేషన్ పేమెంట్ చూసుకొని నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, అలాగే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏదైనా వ్యాలెట్, మొబైల్ వ్యాలెట్ పేమెంట్స్ మొత్తం అడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేయకండి, బ్యాక్ చేయకండి. చాలా ఇబ్బంది పడవచ్చు. డబ్బులు కట్ అవుతాయి, మళ్ళీ చాలా లేట్గా వస్తాయి. ఏమైనా క్వరీస్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకుని ఈ ఫోన్ నెంబర్లో కాల్ చేసి ఉదయం 11 నుంచి రాత్రి సాయంత్రం 4 వరకు ఖాళీగా ఉంటారు. ఫోన్ చేసి ఏమైనా క్వరీస్ ఉంటే కనుక్కోండి. మంగళగిరి స్టేషన్ చూసినందుకు ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూడండి.